నేను ఎక్కడ ఉన్నా, నేను పై నుంచి నువ్వు పిలవగానే కిందకు వచ్చాను. అదంతా అప్పుడండి. నాది పోయిన వస్తువు నాది అంటే నేను జాగ్రత్త చూసుకోవాలంటే నీకున్నా అంటే నేను ఇక్కడ ఒకటి పెట్టా, ఇక్కడ ఇదిగో ఈ బొక్క చూడు, ఈ బొక్క నేను ఒకటి పెట్టి హాయ్ గాయ్స్, ఇప్పుడు అక్కడ అంజనా నా ల్యాప్టాప్ తీసుకొని వాడుతుంది. ఇప్పుడు మనం అంజనా ఒక చిన్న ప్రాంక్ చేయబోతున్నాం. ఏంటంటే స్క్రీన్ పగిలినట్టు పెడతాను, ఆ పిల్లకి తెలియదు మార్చడం అది ఇది ఎలాగో. వెళ్ళి మనం ఫుల్ ఫైర్ అవుతాం, దాన్ని చూపిస్తా ఇక్కడ ఉన్నాను. రంజిత్ ఒకసారి ట్రై అమ్మగారు ఏదో చేసింది. ఐ డోంట్ నో స్క్రీన్ ఎందుకు నీకు ఈరోజు ఉందిలే పో. ఏంటి మా నాకేం తెలుసు ఏంటి మా అంటే నువ్వు ల్యాప్టాప్ ఇచ్చింది ఎవరికి, నాకా దానికా? ఏంటి మా ఇది ఏది పెట్టిసిరా, ఏది పెట్టిసిరా? అది అసలు కనీసం ఖర్చు కూడా పనిచేయట్లేదు చూడు. ఏంటి ఇది ఇప్పుడు ఎంత అయిపోతుంది తెలుసా స్క్రీన్? నువ్వు నాకు ఇచ్చావా ల్యాప్టాప్? అసలు రేట్ ఎంత అనుకుంటున్నా? నువ్వు నాకు ఇచ్చావా? నా మీద అరుస్తావేంటి? నువ్వు నాకు ఇచ్చావా? దానికి ఇచ్చావు. ఏది సరిపట్టావు చెప్పు. ఏమీ లేదు, నాకు అర్థం కావట్లేదు. నా మీద అరిస్తే నాకు తెలియదు, నాకు అర్థం కావట్లేదు. ఎందుకు అలా ఎందుకు నేను ఏం చేయలేదు. అమ్మాయి ఆ మాట వస్తావా? అది నేను చేయలేదురా, ప్రామిస్ రా, నేను ఏం చేయలేదురా, ప్రామిస్ నేను ఏం చేయలేదు. అమ్మాయి ల్యాప్టాప్ వాడుతుంది నువ్వేనా? అంటే ఓపెన్ ల్యాప్టాప్ వాడుతుంది నువ్వేనా కాదా? ఓపెన్ చేసి ఇప్పుడు వచ్చాక ఆఫ్ చేసి వచ్చావా? నేను అందుకే ల్యాప్టాప్ తీసుకొని ఆన్ చేసింది ఓపెన్ చేసింది నేనే కానీ ఎందుకు అలా అయిందో నాకైతే తెలియదు. నాకు అదంతా అనవసరం. ల్యాప్టాప్ నాకు ఇలా ఉందో చేసి పెట్టివ్వండి. మనం చెప్తానే ఉంటాం, మనుషులకి అన్ని తీసుకెళ్ళి చెడగొడతా ఉంటారు. అన్ని చెడగొడతారంటే నేను చేశాను, నేను చేశానా? నువ్వు నా నేను వాడు చేస్తే అప్పుడు నన్ను తిట్టాలి. అది ఆ నువ్వు బాగు చేపిస్తావా? అది మేము చేసావా? మేము చేస్తే చేపిస్తాం, మేము చేయడం. ఇప్పుడు ల్యాప్టాప్ ఓపెన్ చేసింది ఎవరు? నేనే. నువ్వేగా ల్యాప్టాప్ ఓపెన్ చేసి తీసుకురావడం మరి ఓపెన్ చేసింది నేనే యూజ్ చేశాను. కానీ అది ఎలా అయిందో నాకు తెలియదు. అది ఎలా అయిందో నాకు తెలియదు. ఒకసారి అట్లే అది చూడు ఎలా అయిందో.
అది ఎలా అయిందంటే చూడు ఎలా అయిందో. నేనేం చేశానా? నువ్వేమన్నా చేసావా అని కాదు, మా ఎవరు బాగు చేపిస్తారు మా అది ఆ పిల్లవాడికి క్వశ్చన్ అంటే క్వశ్చన్ చేయడం కాదు. అదైతే మరి అంతైతే కనుక్కుంటాను. నేనైతే ఇప్పుడే ఫోటో పెట్టి కనుక్కుంటాను. ఇలా డిస్ప్లే పగిలిపోయింది అన్న హెచ్పి ప్రో బుక్ది ఎంత అయితే అని అడుగుతా. నాకు డబ్బులు అది డబ్బులు లేవు కాదు. అసలు ఎలా అయిందో కూడా తెలియదు నాకు. అది ఎలా అయిందో కూడా నాకు తెలియదు. నేను ఆ పిల్ల పిలిచినప్పుడు వెళ్ళాను, అప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు ఏమైందో నాకు తెలియదు నిజంగా. అప్పుడు నేను యూట్యూబ్ చూస్తున్నాను వీడియోస్, అప్పుడు ఏమైందో కూడా నాకు తెలియదు. అంటే గాల్లో నుంచి ఇక్కడ బొక్కలు ఉన్నాయి కదా, ఈ చుట్టుపక్కల మొత్తం బొక్కలు అంటే గాల్లో నుంచి రాయొచ్చుతున్నా దానికే తగ్గింది కదా. ఎందుకంటే నా చెప్తారు మీ ఇద్దరు ఏదో అరుచుకొని ఉంటారు, ఆ అరుచుకోవడంలో తన్నారు. కాదురా, ఏం జరగలేదురా. అప్పుడు ఇప్పుడే కదా పిలిచింది, ఇప్పుడే కదా వెళ్ళాను. ఆ కెమెరా అనేది రాస్తున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం మరి? అమ్మా ఇప్పుడు ఏం చేయడం కాదు, మరి నైట్ మావయ్య వచ్చి చూశాడు అనుకో. సరే ఇంకా అయిపోయింది. ఇంకా ఇప్పుడు అది అనుకున్నా, నువ్వు అనుకున్నా, నేను అనుకున్నా, చేసేది లేదేంటి మరి. తేజ 12,000 అయితే తేజ ఇస్తావా? 12,000 అయితే అంటే మనకి నెక్స్ట్ అయితే ఏం చేయాలో చూడటం. నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాం అంటావేంటి? ఏం చేస్తా? నిజం చెప్పు అమ్మాయి, ఒక మాట. ఇక్కడ మనం ముగ్గురం తప్పే ఎవరైనా ఉన్నారా అంటే ఆ పిల్ల నేను పిలిస్తే బయటకు వచ్చా అంటుంది. మరి మరి ఎవరు చేస్తారు, ఎలా తెలిసింది? నేను ఎక్కడ ఉన్నా, నేను పై నుంచి నువ్వు పిల్లగానే కిందకు వచ్చాను. చేస్తే మీ ఇద్దరులోనే చేసి ఉండాలి. ఎవరిద్దరు? మీ ఇద్దరు. అదంతా అప్పుడండి. ఇప్పుడు నేను మారిపోయానండి. ఆ పిల్ల నేను చేయలేదంటే నువ్వేమో బయటకు వచ్చా? 12,000 అయితే అంటాను, అనిపిస్తావో ఇప్పుడు నేనైతే బాగు చేయించుకోవాలి అర్జెంటుగా. నైట్ మా మామయ్య వస్తే తిడతాడు. అరే లేకపోతే మీ అమ్మమ్మ చెప్తాం. మీ అమ్మమ్మ చెప్తాం. ఉండరా అమ్మాయి, అది ఏమన్నా తక్కువ అనుకుంటున్నావు? చెప్పా వాళ్ళ అమ్మమ్మ డబ్బులు లేవు, వాళ్ళ అమ్మమ్మ చెప్తాం. ఎందుకు మా ఏడుస్తావు? ఇప్పుడు నీ దగ్గర డబ్బులు ఉన్నాయి చెప్పడానికి, నీ దగ్గర డబ్బులు లేవు. ఎలాగో మీ అమ్మమ్మ ఫోన్ చేస్తే డబ్బులు ఇచ్చింది కదా దాని రిపేర్కి. గొడవలు చాలా ఉంటాయి. సరే నాకు అదంతా అనవసరం. పావు గంట కూర్చుంటా, వచ్చి డబ్బులు ఇచ్చావా? సరే. వారంటీ క్లెయిమ్ అవుతుంది దానికి. అది లోపల సాఫ్ట్వేర్ వల్ల నీకు ఏమైందంటే చేతి లోపల దెబ్బతగల, చేతి పైన మొత్తం దూకిపోయింది, కనబడతానే ఉంది. నీకు పంచే కాదు కాదు, నీకు కనిపోయింది. అయ్యి చిన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి కదా వస్తువుని. నాకు అర్థం కాదు. నిజం చెప్పా? ప్రామిస్. ఇంకదే పనిలే మాకు, నాకు ఇంకేం పని పట్టలేదు. ఇంకదే నాకు ఇంకేం పని పట్టలేదులే మరి మాకు. ఏమో నాకెలా తెలిసింది? నీకెలా తెలిసింది అంటే ఇప్పుడు దానికి ఏదైనా అయితే కట్టాల్సింది మేమే. మా మీద వస్తామన్న విషయం మాకు తెలుసు. ఇదేమి చిన్న వస్తువు కాదు అని సరే పక్కన కొట్టామంటున్నావు. నీకు కనీసం చిన్న సౌండ్ వినపడిందా? ఎంత పెద్ద సౌండ్ వినపడింది మనకు. ఎప్పుడు వినపడింది? సరే ఇప్పుడు పిలిస్తే నువ్వు వచ్చా అంటావు. నీకు ఇందాక ఎప్పుడు సౌండ్ వినపడింది? ఎవరికి తెలుసు ఏమైంది అంటే? మాకేమన్నా తెలుసా? ల్యాప్టాప్ నేను వాడుతున్నాను కదా. కాదు కదా, నువ్వు వాడట్లేదా? ఇప్పుడు వచ్చినప్పుడు నేను వాడాను. నువ్వు వాడట్లేదా? ఇప్పుడు వచ్చినప్పుడు నువ్వు వాడట్లేదా? ల్యాప్టాప్ ఇప్పుడు వచ్చినప్పుడు నేను వాడానా? అరే గొడవ ఆడద్దు ప్లీజ్ రా, నా వల్ల గొడవ ఆడద్దు ప్లీజ్ రా. ఆ పిల్ల తేవడం వరకైతే తెచ్చింది, కానీ ఓపెన్ చేసింది నేను. సరే ల్యాప్టాప్ అరే అంటే కాదు అమ్మాయి, అది ఏమన్నా ఇప్పుడు 100 రూపాయలు 200 వస్తువు అనుకున్నామే. మీ పోతే పోయిందని వదిలేయడానికి 12,000 మీ డిస్ప్లే పగిలి ఉంటారు. మరి మీరు డిస్ప్లే మై పగిలింది. నాకు తెలియదు. షవరింగ్ వస్తే అదంతా నాకు ఇప్పుడు డబ్బులు కావాలి, మనం చేయాలి. నా దగ్గర డబ్బులు లేవు, నువ్వు ఇస్తావా? నువ్వు ఇవ్వవు కదా. సరే మీ ఆయన ఫోన్ చేయాలా? మీ ఆయన ఇవ్వడు కాబట్టి మీ అమ్మ ఉంది కాబట్టి డబ్బులు అంటే ఇచ్చేది.
తేజ పగలు కొట్టి లైట్ ఇస్తే కొట్టిద్దా తేజ వస్తువు వచ్చింది అరే పక్కన కొట్టింది అసలు మేము అసలు రూమ్ లోనే లేవురా. నేను పక్కన కొట్టింది అంటే నేను పగల కొట్టాను కదా వచ్చి ఆ పిల్ల లోపలికి చూసి షాంపూ తేజ తేజ అని గట్టి క్యాక్ వేస్తే నేను లోపలికి వచ్చి నేను పిలిచా. అంటే నేను ఇక్కడ ఒకటి పెట్టాను ఇక్కడ ఇదిగో ఈ బొక్క చూడు ఈ బొక్క ఈ బొక్కలో ఇక్కడ నేను ఒకటి పెట్టి నందితంత షో చేయకు. నువ్వు మాట్లాడేది అలానే ఉంది నందితంత షో చేయకు. ఇంట్లో నువ్వు ఇక్కడ మాకు పని పట్టలేదు. మీ ల్యాప్టాప్ నీ ఫోన్ పక్కన కొట్టడం మాకు చూడు అట్లా వల్ల ఏడుస్తుంది. నువ్వు తెచ్చిస్తావా ల్యాప్టాప్ ఏడుస్తుంది అన్న మాట కానీ ఎంత బాధ వేసింది. అంత షో చేయకు. అంత షో కాదు మాయ్ అంత షో కాదు. నీకు నవ్వులాట ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వాళ్ళు నవ్వులాట వస్తువు వాళ్ళది నాది పోయిన వస్తువు నాది అంటే నీకు చూసుకోవాలి. నేను జాగ్రత్త చూసుకోవాలంటే నీకే చూసుకోవాలి. నీకుండాలి నువ్వు జాగ్రత్త చూసుకోవాలి. నాకు సంబంధం లేదు రాజు. నీకు సంబంధం లేదంటే ఎవరు వస్తారు? నాకు తెలియదు అని అడిగితే మా మమ్మీ అడుగుతారు. అరే ఇదేంటంటే ఏమైందంటే ఇది జస్ట్ ఫోటో అన్నమాట. ఇన్ని డైలాగులు చూస్తావు బస్సు భయపడతారని తెలియక అప్పుడు దాకా ల్యాప్టాప్ ఎందుకు పాడైంది సడన్ గా నిమిషాల్లో మరి ఎందుకు ఏంటో కూర్చుని మనం చేస్తే నీ వల్ల ఇట్స్ ఎ ప్రాంక్. ప్రాంక్ చెప్తా ఇలాంటి ప్రాంక్లు చేస్తారు. మాకు టైం వస్తుంది. ఇక్కడ పెట్టా అది అక్కడ ఉంది కెమెరా. హాయ్ చెప్పండి. హాయ్ గైస్ రివెంజ్ ఫైట్ కావాలి ఫ్రెండ్స్. అసలు నేను కూడా